మరి మేము ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహన సేవతోటి మరి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవంలో మరి స్వామి అమ్మవార్లు భక్తులకి కనువిందు చేయటం కోసం ఉత్సవమూర్తులుగా బయటకు వచ్చినప్పుడు వారిని తిలకించి వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. రేపటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవ ఉంది. ఆ వాహన సేవకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కూడా దేశ నలుమూలలా ఉన్నటువంటి మంచి కళాకారులను వివిధ రూపాల్లో మరి ఆ గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అనేక ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా మనం ప్రత్యేకించి 18వ తారీఖున పండిత సదస్సు ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలన్నింటినీ అక్కడ ఉన్నటువంటి మనకి ఏవైతే మరి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇలాంటి అన్ని వేదాలకు సంబంధించినటువంటి పండితుల్ని పిలిపించేసి వారితో ఆ సదస్సుని సుమారు 3 గంటల పాటు నిర్వహించడం అనేది ఈ క్షేత్రంలో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఆ సందర్భంగా ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారు, రవరాంబ అమ్మవారు మరి భక్తుల యొక్క కొంగు బంగారంగా ఉన్నటువంటి ఆ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి వర్యులు అక్టోబర్ 16న మరి ఈ క్షేత్రాన్ని సందర్శించిన తదుపరి ఉత్తరాది ప్రాంతం నుంచి కూడా ప్రతిరోజు భక్తుల యొక్క ఎక్కువగా పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాలయాల్లో నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కైంకర్యాలు కానివ్వండి, భక్తుల పట్ల దేవాలయ సిబ్బంది ప్రవర్తించాల్సిన తీరు, అదేవిధంగా మాకు ఇటీవల ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా మరి 17 మంది